హలో అండి. బబ్బెర్లు సోరకాయ కర్రీ అయితే వండుకుందామండి. చాలా టేస్టీగా యమ్మీగా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ముందుగా అయితే నానబెట్టిన బబ్బెర్లనైతే ఇంకా వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి అయితే ఉడికించుకుంటున్నానండి. ముందు రోజు నైటే నానబెట్టానండి. ఇంకా ఈ బబ్బెర్లు అయితే ఇంకా లేత సొరకాయలండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా మా నాన్నగారు అయితే సొరకాయలు తీసుకువచ్చి ఇంకా మేకపోతు అని చెప్పేవాడండి. మరి సొరకాయని తీసుకొస్తే చాలామంది అలాగే అంటారండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ ఇంకా అన్నీ అయితే కట్ చేసుకొని అయితే ఇలా సిద్ధం చేసి అయితే పెట్టుకున్నానండి. ఇక స్టవ్ పైన ఒక గంజు పెట్టి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా అలసంత బబ్బెర్లు అయితే ఉడికినాయి కదా అండి. ఇంకా అందులోంచి అయితే వాటర్ తీసేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫ్రై కర్రీస్లో అయితే. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు నేను పోపు దినుసులు చిట్టపటలాడుతూ ఉంటే ఇంకా మనమైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇంకా కారం అవసరం ఉంటే వేసుకోవచ్చు. పైనుండి పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే ఈ కారమే సరిపోతుందండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. మరి నాకైతే చాలా ఇష్టమండి. ఏమైనా గింజలు వేసే కూరలంటే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తాయండి. చాలా మంచి టేస్ట్ కూడా ఉంటాయండి. ఇలా సొరకాయ బబ్బెర్లు కానీ, బీరకాయ బబ్బెర్లు వేటిల్లో గింజలు వేసి వండిన నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఆ క్లిప్ అయితే మా అమ్మ అయితే సింగపూర్ వెళ్ళినప్పుడు అయితే తీసుకువచ్చిందండి. 16 సంవత్సరాలు అయిపోతుందండి ఇంకా క్లిప్ తీసుకువచ్చి అయితే అమ్మ. ఇంకా నా బ్లౌజ్ డిజైన్ కూడా చూసేయండి. మళ్ళీ చివరిలో కూడా పెడతానండి నా బ్లౌజ్ డిజైను. ఇంకా బోట్ నెక్లో ఫ్రంట్కి అయితే మామూలు నెక్ ఇచ్చి వెనక్కి అయితే అలా డిజైన్ పెట్టి కుట్టుకున్నానండి. అప్పట్లో అయితే అది పాత బ్లౌజేనండి. ఇంకా 3-4 సంవత్సరాలు అయిపోతుంది అది కుట్టుకొని అయితే. చాలా బాగుందండి. కాటన్ బెనారసి బ్లౌజ్ పీస్ అయితే ఇంకా ఎన్ని చీరల మీదకి వాడినా కానీ నేనే అన్నట్టుగా ఉంటుందండి. అన్నిట్లోకి నేనే అంటుంది ఆ ఒక్క బ్లౌజ్ అయితే. నేనైతే శారీస్ అన్నింటి అయితే బ్లౌజులు అయితే కుట్టించుకోనండి. ఇలా ఏదో ఒక బ్లౌజ్ అయితే వేసి చీరలు అయితే కట్టేసుకుంటాను. ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై కాగానే ఇంకా పసుపు అయితే వేసేసానండి. పసుపు వేసి ఇంక ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర ఆకు, కరివేపాకు వేసి ఇంకా 2 నిమిషాలు వేయించుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిగడ్డ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఉల్లిగడ్డ ముక్కలు మగ్గగానే మనమైతే ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఇంకా గింజలు 2 ఒకేసారి వేసుకోవాలండి. నీళ్లు వార్చి అయితే పక్కన పెట్టానండి. గింజలు అయితే ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉడికించి నీళ్లు వార్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి. ఇంకా అన్నీ అయితే పోపులో ఇలా మంచిగా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇవి వేసుకోవాలండి. కర్రీలో అయితే చాలా యమ్మీగా టేస్టీగా చాలా సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటానండి. చక్కగా చూస్తూ ఇంకా నా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మరి నేను కర్రీస్ ఎలా వండుతున్నాను ఏం కదా మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా సొరకాయలు అయితే చాలా లేతగా చాలా బాగున్నాయండి. కూర కూడా చాలా రుచిగా ఉందండి. ఇంకా చాలా బాగా అనిపించిందండి నాకైతే. మరి మీరు కూడా ఇలా నేను చేసిన పద్ధతిలో చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే మనం ఆ కర్రీ అంతా కలిపేసి మూత పెట్టుకొని చక్కగా స్టవ్ని నిదానంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇంతే అండి. సొరకాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇలా అయితే మగ్గిపోయాయండి. కొన్ని వాటర్ అయితే ఉన్నాయండి. ఇంకా ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఇంకా మళ్ళీ మూత పెట్టేసి అయితే పెట్టానండి. ఇంకా ఇప్పుడు చూసారా అండి
వాటర్ అంతా ఎగిరిపోయి నూనె చక్కగా తేరుతుందండి. ఈ టైంలో మనం కారం అవసరం పడితే కారము, ఉప్పు, మసాలా వేసుకోవాలండి. ఇంకా పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే మాత్రం ఉప్పు మసాలా వేసుకుంటే సరిపోతుందండి. నాకైతే కారం సరిపోలేదు, అందుకే పైనుండి అయితే కొంచెం కారం వేశాను, గరం మసాలా వేస్తున్నాను, కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసానండి. ఇంతే అండి, ఇంకా మనకైతే సోరకాయ బబ్బెర్ల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేస్తారు కదండి, ఇంకా అన్నంలోకి, చపాతీలోకి, రోటీల్లోకి, పూరీల్లోకి, దేంట్లోకైనా కానీ ఇంకా బాగుంటుందండి. ఇంకా కర్రీ అయితే చూసారా అండి, ఇంకా దాన్నైతే నేనైతే కదుపుతూ ఉంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి. ఇంకా మరో 5 నిమిషాల వరకు అయితే ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే ఉప్పు, కారం, మసాలా ముక్కలకు పడతాయండి. ఇంతే అండి, ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని చూసేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని దించేసుకొని లాగించేయడమేనండి. ఇంకా చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుందండి. ఇలా కొంచెం సమయం కేటాయించి మనం ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగా వస్తాయండి. ఇంకా నేనైతే భోజనం చేసేసి ఇంకా మిగిలిన కర్రీని అయితే వేరే గంజిలోకి కూడా తీసేసానండి. డిష్ అవుట్ అయితే చేసేసాను. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరోసారి నా బ్లౌజ్ డిజైన్ని చూసేయండి. ఇంకా నేనైతే స్నానం చేసి రాగానే వెంటనే ఇలా మీకు చూపించడానికైతే తీసి ఉంచానండి. ముందే అయితే ఇది మళ్ళీ కర్రీ వండుతున్నప్పుడు మధ్యలో కూడా ఒకసారి చూపించానండి. ఉంటానండి మరి, బాయ్.